You may be seated, please. మీ అందరూ కూర్చోవచ్చు ప్రియులారా. So once again, greetings in Jesus' mighty name. మరొకసారి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. From a couple of weeks we have been studying about regarding prayer life of Jesus and prayer of Elijah. మరి కొన్ని వారాలుగా మరి యేసుక్రీస్తు జీవితంలో ప్రార్థన అనే విషయాన్ని అట్లాగే ఏలియా జీవితంలో ప్రార్థన విషయాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. So this morning I would like to give the quick review regarding previous sessions. మరి అట్లాగే గత వారంలో మనం ఏమైతే మనము బోధించామో వాటి గురించి క్లుప్తంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను నేను. First of all, in the time of famine, when Elijah stood on Mount Carmel, he has received vision from the Lord. మొట్టమొదటిగా మరి ఏలియా కర్మేలు పర్వతం మీద నిలబడినప్పుడు మరి కరువు కాలంలో దేవుడి దగ్గర నుంచి ఒక దర్శనాన్ని పొందుకున్నాడు అతను. He received revelation from the Lord. దేవుడి నుంచి ఒక ప్రత్యక్షతను పొందుకున్నాడు. 1 Kings chapter 18 verse 1. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం ఈ మాట ఉంటుంది. And secondly, రెండవదిగా those days people know they have double mind. మరి ఆ రోజుల్లో ప్రజలు మరి రెండు తలంపుల మధ్య నివసిస్తూ ఉండేవాళ్ళు. 1 Kings chapter 18 verse 21. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. And also it is written in the book of James chapter 1 verse 5 says double minded person cannot be blessed. మరి అలాగే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం కూడా ఏమని రాయబడిందంటే రెండు తలంపుల మధ్య ద్వంద్వ మనస్కులు దేవుని దగ్గర నుంచి ఆశ్రయించబడలేరని చెప్పి. And James chapter 1 verse 8. అట్లాగే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. For let not that man think that he shall receive anything of the Lord. మరి ఇలాంటి ద్వంద్వ మనస్కుడు దేవుని దగ్గర నుంచి ఏమైనా పొందుకుంటానన్న విషయాన్ని ఆలోచించకూడదు. And point number 3. మూడవదిగా The Elijah was challenging with the power. మరి అట్లాగే ఏలియా మరి శక్తితో ఒక సవాలు విసురుతా ఉన్నాడు. Amen. Amen. So these days 1 Kings chapter 18 verse 27. మరి మొదటి రాజుల గ్రంథం 18:27 వచనం. In this last days Lord is expecting for his people you must be like a challenging Christians. మరి అంత్య దినాల్లో దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు ఏంటంటే మనం కూడా అట్లాంటి సవాల్ కలిగిన జీవితం జీవించే వారిగా ఉండాలని చెప్పి. And number 4. నాలుగవదిగా Elijah he repaired the God's altar. మరి ఏలియా దేవుని యొక్క బలిపీఠాన్ని తిరిగి బాగు చేశాడు. And 1 Kings chapter 18 verse 29. మొదటి రాజుల గ్రంథం 18:29 వచనం. Number 5. ఐదవదిగా we see the order of altar. మరి అక్కడ బలిపీఠం యొక్క క్రమాన్ని మనం చూడవచ్చు. 1 Kings chapter 18 verse 31. మొదటి రాజుల గ్రంథం 18:31 వచనం. So God is expecting order in our life. దేవుడు కూడా మన జీవితంలో క్రమాన్ని కోరుకుంటా ఉన్నారు. Whether we may sing or worship the living God, whatever we may do, Lord is expecting order in our life. మనం పాడినా ఆరాధించినా మరి ప్రతిదీ కూడా క్రమంగా చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. Because the reason God is a God of order. ఎందుకంటే మన దేవుడు క్రమమైన దేవుడు కాబట్టి. You remember in the Bible one group of the people when they came to Jesus they were uttering Lord Lord Lord, but Lord said I do not know who you are. మరి బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే ఒక గుంపు దేవుని దగ్గరికి వచ్చి దేవా 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 అని చెప్పి దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నారు. కానీ యేసయ్య అంటా ఉన్నాడు మిమ్మల్ని ఎన్నటికీ నేను ఎరుగనని చెప్తూ ఉన్నారు. They said Lord in your name we cast out the demons. వాళ్ళు అంటున్నారు అయ్యా నీ నామములో మేము దెయ్యాలను వెళ్ళగొట్టామని చెప్పి. In your name we performed miracles. నీ నామములో మేము అద్భుతాలు చేసామని చెప్పి. In your name we prophesied over people. అంతేకాదు నీ నామములో మేము ప్రవచనాలు కూడా చెప్పామని చెప్పి. But Lord said you might have done all these things but I do not know any one of you. మరి దేవుడు చెప్తా ఉన్నారు మీరు ఇవన్నీ నా నామములో చేసి ఉండొచ్చు కానీ మీలో ఏ ఒక్కరిని కూడా నేను ఎరగనని చెప్తా ఉన్నారు. They have done everything, they have done not according to the will of God. మరి వాళ్ళు అన్నీ చేశారు కానీ అవి దేవుడి చిత్త ప్రకారం వాళ్ళు చేయలేదు ప్రియులారా. But God is very much concerned about obedience. మరి దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడంటే విధేయతను కోరుకుంటున్నాడు. Therefore the Bible says obedience is better than the sacrifice. అందుకని వాక్యం సెలవిస్తా ఉంది విధేయత అనేది ఏంటంటే బలి అర్పణ కంటే శ్రేష్టమైనది. God is searching for the obedient people. దేవుడు మరి విధేయులైన జనాంగం కోసం ఎదురు చూస్తున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Casting out the demons and praying for the sick people, all these things are good, but God is concerned about the soul. మరి దయ్యాలను వెళ్ళగొట్టము అలాగే మరి రోగగ్రస్తుల కోసం ప్రార్థన చేయటము ఇవన్నీ మరి మంచిదే కానీ దేవుడు దానికంటే ఏం ఆశిస్తున్నాడు అంటే మన యొక్క మరి అంతరంగం గురించి దేవుడు ఆలోచిస్తున్నారు. Let me give you two more examples. ఇంకో రెండు ఉదాహరణలు మీకు తెలియచేయనివ్వండి. You know when one of the day disciples they came to Jesus they were so happy saying that Lord whenever we utter the name of Jesus Lord your name devils are submitting.
మరి ఒకానొక సమయంలో శిష్యులు యేసు దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు, అయ్యా నీ నామములో అయ్యా మేము ఉచ్చరించగానే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయని చెప్పి యేసు దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు. Do you know what Jesus replied? యేసు ఏం చెప్పారు తెలుసా? So you must not, cheer up because devils are, you could able to cast out the demons. యేసు చెప్తున్నారు ఏంటంటే, మీరు నా నామములో దెయ్యాలు వెళ్ళగొడుతున్న దాన్ని బట్టి ఆనందించడం కంటే But you need to cheer up more because your names are written in the book of life. దానికంటే దేని యందు ఆనందించాలంటే మీ పేరులు జీవ గ్రంథములో రాయబడిన దాన్ని బట్టి మీరు ఆనందించాలి. But God is concerned about soul. దేవుడు మన ఆత్మల పట్ల మన శ్రద్ధ కలిగి ఉన్నాడు. When you read John chapter 3 verse 1 and 2, యోహాను సువార్త 3వ అధ్యాయం 1-2 వచనం చూసినట్లయితే, one day Nicodemus, he wants to see Jesus Christ. ఒకానొక దినంన నికోదేము అనే ఒక సేవకుడు యేసుని చూడాలనుకున్నాడు. Those days Nicodemus, he had a name and fame. మరి నికోదేము అనే వ్యక్తికి చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి ఆ రోజుల్లో. He was famous person in those days. మరి ఆ రోజుల్లో మరి మంచి పేరు కలిగిన వ్యక్తి. But when he heard about Jesus Christ, కానీ యేసయ్య గురించి విన్నప్పుడు he wants to meet Jesus. ఆయన యేసయ్యని కలవాలనుకున్నాడు. So he was very much hesitating to meet Jesus in the daytime. మరి పగల సమయంలో యేసయ్యని కలుసుకోవడానికి చాలా సంకోచిస్తూ ఉన్నాడు. That's the reason he came to meet Jesus in the night. దాన్ని బట్టే ఆయన యేసయ్యని రాత్రిపూట కలవడానికి వచ్చాడు. Right after meeting Jesus Christ, Nicodemus was telling like this. మరి యేసయ్యని కలిసిన వెంటనే నికోదేమస్ ఇదే చెప్తూ ఉన్నాడు, Unless the Father is with you, no one can perform the miracles as you are doing. తండ్రి అయిన దేవుడు నీతో లేకపోతే మరి నీలాంటి కార్యములు ఎవ్వరు కూడా చేయలేరని చెప్తూ వచ్చాడు. But Jesus was not responded for this thing. మరి యేసయ్య దీని కొరకు ఏం జవాబు ఇచ్చారంటే, And instead of that, Jesus ignored the words of Nicodemus. మరి ఆ యేసయ్య జవాబు ఇవ్వడం కాదు కానీ అతని యొక్క మాటలు ఏందో ఆయన లక్ష్యం ఉంచలేదు. And Jesus was telling to Nicodemus, you required of salvation. మరి యేసయ్య నికోదేముతో చెప్తూ ఉన్నాడు, నీకు రక్షణ గురించిన మరి వాక్యం చాలా అవసరం అని చెప్పారు. John chapter 3 verse 3. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, Unless the person born again, he cannot see the kingdom of God. ఒక వ్యక్తి నూతనంగా జన్మిస్తే గాని మరి దేవుని రాజ్యాన్ని చూడలేడు. Unless the person born of water, born of the Spirit, he cannot enter in the kingdom of God. ఒక వ్యక్తి మరి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే గాని మరి దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. See the difference between seeing the kingdom of God and entering into the kingdom of God. ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి, మరి దేవుని రాజ్యం చూడటం వేరు, దేవుని రాజ్యంలో ప్రవేశించడం వేరు. Both are not same. రెండు ఒకటి కాదు ప్రియులారా. Seeing the kingdom of God and entering into the kingdom of God. దేవుని రాజ్యం చూడటం వేరు, దానిలో ప్రవేశించడం వేరు. So let me give you one more example. మీకు మరొక ఉదాహరణ తెలియచేయనివ్వండి. One day Lazarus and also rich person, both of them died. మరి ఒకానొక సమయంలో లాజరు అట్లాగే ధనవంతుడు ఇద్దరు కూడా చనిపోయారు. This rich person used to maintain the status. మరి ఈ యొక్క ధనవంతుడు తనకున్న స్థితిని అలాగా నిలుపుకున్నాడు. All the time he used to wear the purple color clothes. మరి ఎప్పుడు కూడా ఓదారంగు వస్త్రాలు ధరించుకునేవాడు. And he used to have nice food. మరి మంచి ఆహారం తినేవాడు. He had a name and fame. అతను చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి. He died. కానీ ఒక రోజు అతడు మరణించాడు. Whether you may be poor or rich, we have to die one day. మరి మీరు ధనవంతులు కావచ్చు లేదా దరిద్రులు కావచ్చు, ఒకనొక దినం మనం అందరూ చనిపోవాలి ప్రియులారా. That's what the Bible says. అందుకని వాక్యం సెలవిస్తా ఉంది, Every person has to die. ప్రతి ఒక్కరు చనిపోవాలి. Then there will be a judgment of God. దాని తరువాత తీర్పు విధించబడుతుంది. When Lazarus was alive in this earth, when he was living on the planet of this earth, his status was different. మరి లాజరు ఈ భూమి మీద అతను నివసిస్తున్న కాలం అంతా కూడా అతని యొక్క స్థితిగతులు భిన్నంగా ఉన్నాయి. Same thing with a rich person. మరి అలాగే ధనవంతుడి విషయంలో కూడా When he died, when rich person died, the Bible says he went to Sheol. మరి మనం బైబిల్ కానీ చూసినట్లయితే ధనవంతుడు చనిపోయిన తర్వాత అగాధములోకి నెట్టివేయబడ్డాడు. A place called Sheol, almost like hell. మరి షియోల్ అనే ప్రాంతం అనేది ఎట్లాంటి అగాధము. But Lazarus, poor Lazarus, he was taken up to the heaven, paradise. మరి లాజరు మాత్రము మరి పరలోకానికి ఎత్తుకొనబడ్డాడు, కొనిపోబడ్డాడు. Bible says very clearly there was a gap between Sheol and paradise. మరి వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, ఆ అగాధానికి అట్లాగే మరి పరలోకానికి మధ్య పెద్ద మరి వ్యత్యాసం ఉన్నది. Right, there was a big gap. దానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. Agadam, right. Agadam. Right. But you know what happened? This rich person, rich man, he could see the paradise. కానీ ఈ ధనవంతుడు కన్నులెత్తి మరి అక్క పరలోకాన్ని చూడగలిగాడు. He could see everything from the place where he was. మరి ఏ అగాధంలో అయితే అతను ఉంటూ ఉన్నాడు అక్కడ నుంచి అన్ని కూడా చూడగలిగాడు. He could see the paradise
అతడు మరి ఆ పరలోకాన్ని చూడగలిగాడు. Paradesha. Yeah. And he could see the Abraham. అట్లాగే అబ్రహామును చూడగలిగాడు. And also he could able to see the Lazarus. అట్లాగే లాజరును చూడగలిగాడు. But he could not enter in it. కానీ దానిలో అతడు ప్రవేశించలేకపోయాడు. There was a big gap between Lazarus and rich person. మరి ఆ ధనవంతునికి అట్లాగే ఆ లాజరుకు మధ్య పెద్ద అగాధం ఉంది ప్రియులారా. What I want to tell you, seeing the kingdom of God is different, but entering into the God's kingdom is different. నేను మీకేం తెలియజేయనుకున్నా అంటే దేవుని రాజ్యాన్ని చూడటం వేరు, దానిలో ప్రవేశించడం వేరు. God is very much concerned about soul. దేవుడు మన ఆత్మల పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉన్నారు. That's why Jesus ignored the words of Nicodemus. దాన్ని బట్టే యేసయ్య నికోదేము యొక్క మాటలను లక్ష్యం ఉంచలేదు. We may be performing so many things in the name of Jesus unless we receive salvation, those things are nothing. మరి మనము యేసు నామములో అనేకమైన కార్యాలు చేస్తూ ఉండొచ్చు, కానీ మనం రక్షణ పొందనంత వరకు ఇవన్నీ కూడా మన జీవితంలో వ్యర్థమే ప్రియులారా. Amen. ఆమేన్. And next thing is prayer with vision. మరి ఆరవదిగా దర్శనంతో కూడి ప్రార్థన చేయటం. Sixth thing is fire of the Lord fell on altar. ఆరవది ఏంటంటే దేవుని యొక్క అగ్ని మరి యొక్క బలిపీఠం మీద కుమ్మరించబడింది. Elijah prayers was heard. ఏలి యొక్క ప్రార్థన ఆలకించబడింది ప్రియులారా. He could bring the fire from heaven. పరలోకం నుండి అగ్ని రావడానికి అతడు మరి ఒక పాత్రగా మార్చబడ్డాడు. Even after reaching all his task in the presence of God, Elijah, he did not stop praying. మరి అతడు చేయవలసిన కార్యములన్నీ కూడా చేసి ముగించిన తర్వాత కూడా అతడు మాత్రం ప్రార్థన చేయడం ఆపివేయలేదు. Continuously was praying. అతడు నిరంతరం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. Why? Because 1 Kings chapter 18 verse 41 says. ఎందుకంటే మొదటి రాజుల గ్రంథం 18:40 ఇది రాయబడి ఉంది. And he was praying with vision. అతడు ఒక దర్శనంతో కూడి ప్రార్థన చేస్తా ఉన్నాడు. And 1 Kings chapter 18 verse 41 says. మొదటి రాజుల గ్రంథం 18:40 ప్రకారం. And Elijah said unto Ahab, get thee up, eat and drink, for there is a sound of abundance of rain. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా. Though there was no rain at that time, ఆ రోజుల్లో మరి వర్షం అనేది లేనప్పుడు, but Elijah, while he was praying, he could hear the sound of the rain in an abundant way. కానీ ఏలియా మాత్రము ప్రార్థన చేస్తుండగా మరి విస్తారపు వర్షం యొక్క ధ్వని వినగలిగాడు ప్రియులారా. I don't know this morning for what you are praying and interested in the presence of God. ఈ ఉదయకాలమున దేవుని సన్నిధిలో దేని కొరకు మీరు విజ్ఞాపన చేస్తూ దేని కొరకు మీరు కనిపెట్టి ప్రార్థన చేస్తే నాకైతే తెలియదు. What you are expecting in the presence of God to receive. మరి దేవుని సన్నిధిలో మరి ఏవి మీరు పొందుకోవాలి మీరు ఆశిస్తున్నారో నాకైతే తెలియదు. Bible says very clearly, Mark chapter 11 verse 23 and 24. మరి బైబిల్ స్పష్టంగా సెలవిస్తోంది. మార్కు సువార్త 11:23-24 ప్రకారము. Matthew chapter 7 verse 7. అట్లాగే మత్తయి సువార్త 7:7 ప్రకారము. John chapter 15 verse 7. అట్లాగే యోహాను సువార్త 15:7 ప్రకారము. And Romans chapter 12 verse 12. అలాగే రోమిలికి రాసిన పత్రిక 12:12 ప్రకారము. And Jeremiah 33 verse 3. అలాగే యెర్మీయా గ్రంథం 33:3 ప్రకారం. All these verses tells about the prayer. ఈ వచనాలన్నీ కూడా ప్రార్థనకి సూచిస్తా ఉన్నాయి ప్రియులారా. Whenever we come to the presence of God, ask something. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి మనం అడుగుతామో, and we need to believe that already the prayers are being answered. మనం ఏం చేయాలంటే వేటి కొరకైతే మనం ప్రార్థన చేస్తున్నామో అవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్మాలి. In order to receive answer for our prayers, we must have vision. That's very important. మరి మన ప్రార్థనకి జవాబు పొందుకుంటే మనం దర్శనం కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో. Elijah, even right after seeing the fire from heaven, he could not stop praying. మరి పరలోకం నుండి ఆకాశం నుండి అగ్ని దిగి రావడం చూచిన తర్వాత కూడా ఏలియా ప్రార్థన చేయడం మాత్రం ఆపివేయలే ప్రియులారా. When we are praying for something, for particular thing, మనం ఏదన్నా ప్రత్యేక విషయం కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, remember we are not fighting in the air. మనము జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, మనం గాలిలో పోరాటం లేదు. Always we need to pray with the vision. ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు ఒక దర్శనం కలిగి ప్రార్థన చేయాలి. I don't mean that everyone must have the open vision. మరి నేను ఈ రీతిగా చెప్పడం లేదు ప్రతి ఒక్కరు కూడా బాహ్యంగా కనపడే దర్శనం కలిగి ఉండాలని చెప్పి. It's possible to have open vision every time. ఎల్లవేళ మనం బాహ్యంగా కనపడే దర్శనం మనం కలిగి ఉండకపోవచ్చు. But we can have inner vision of the Holy Spirit. కానీ ఖచ్చితంగా అంతరంగములో పరిశుద్ధాత్మను బట్టి ఒక దర్శనం మనం నిశ్చయంగా కలిగి ఉండవచ్చు. What's the inner vision of the Holy Spirit? అంతరంగ దర్శనం ఏంటి పరిశుద్ధాత్మ సంబంధించింది? Things what we are praying in the presence of God, we need to see with our spiritual eyes before receiving something.
వేటి కొరకైతే మనము దేవుని సన్నిధిలో కనబట్టి ప్రార్థన చేస్తామో వాటన్నిటిని కూడా మన అంతరంగంలో ఆత్మ బట్టి వాటిని చూచేవారుగా మనం ఉండాలి. We need to see with our spiritual eyes. మన ఆత్మ నేత్రాలతో వాటిని చూచేవారుగా ఉండాలి. And we must hear with our spiritual ears. అట్లాగే మన యొక్క మరి ఆత్మీయ చెవులతో మనం వినేవారుగా మనం ఉండాలి. So though at that time it was not raining, మరి ఆ కాలంలో మరి వర్షం పట్టం లేదు కానీ but Elijah, he heard the sound of abundance of rain. కానీ ఏలియా మాత్రము విస్తారమైన వర్షం యొక్క ధ్వని వినగలిగాడు. ప్రియులారా, Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. And 1 Kings chapter 18 verse 43. మొదటి గ్రంథం 18:43 వచనం. And said to his servants, go up now, look toward the sea. And he went up and looked and said, there is nothing. And he said, go again 7 times. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడుమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. Now see the difference between prophet Elijah and his servant. ఇప్పుడు ప్రవక్త అనే ఏలియా అట్లాగే అతడు దాసుని మధ్య ఉన్న వ్యత్యాసం చూడండి ప్రియులారా. Elijah, he was as man of vision. మరి ఏలియా ఒక దర్శనం కలిగిన ఒక ప్రవక్త. Before rain comes, he could hear the abundant sound of rain. వర్షము రాక మునిపే విస్తారమైన వర్షం యొక్క ధ్వనిని అతడు వినగలిగాడు. But when the servant of Elijah went out and he could see nothing. మరి అలా కాకుండా ఏలియా యొక్క దాసుడు వెళ్ళి అతడు చూచినప్పుడు అతనికి ఏమీ కనపడలేదు. But when he went and see 7 times. కానీ అతడు అట్లాగా 7 మార్లు వెళ్ళి చూచినప్పుడు Why he saw when he went that place to see 7 times, why not 6 or 8? ఎందుకని అతడు వెళ్ళి 7 మార్లు చూడవలసి వచ్చింది, 6 మార్లు కాదు లేదా 8 మార్లు ఎందుకని కాదు? 6 is a human number. 6 అనేది అంటే మానవుని యొక్క సంఖ్య. 6 is incomplete number. మరి 6 అనేది అసంపూర్ణమైన సంఖ్య. 7 is a divine number. 6 అనేది దైవికమైన సంఖ్య. 7 is complete number. అలాగే 7 సంపూర్ణమైన సంఖ్య. That's the reason when God has created Adam, they were created on 6th day. దాన్ని బట్టే దేవుడు ఆదాము అవ్వలు సృష్టించినప్పుడు వాళ్ళని 6వ దినమున సృష్టించాడు. God rested on 7th day. కానీ 7వ దినమున యేసయ్య దేవుడు విశ్రాంతి తీసుకున్నారు. Yesterday while I was teaching in Bible college, నిన్నటి దినమందు బైబిల్ కాలేజ్ నేను మరి బోధిస్తున్నప్పుడు I was teaching about discerning of the spirits. నేను మరి ఆత్మల వివేచన గురించి వాళ్ళకి బోధిస్తూ ఉన్నాను. In order to discern the things, we need to move by word of knowledge and word of wisdom. మరి అట్లాగా ఆత్మల వివేచన మనం కలిగి ఉండాలంటే మరి దేవుని యొక్క జ్ఞానంతో మనం కదిలేవారుగా ఉండాలి. And 1 John chapter 4 verse 1 and 2 says, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారము there are already false prophets are there. అక్కడ మరి అబద్ధ ప్రవక్తల గురించి రాయబడింది. అక్కడ And false spirits are existing in this world. అట్లాగే అబద్ధ ఆత్మలు కూడా ఈ లోకంలో నివసిస్తూ ఉన్నాయి. So in order to discern whether it is true spirit or false spirit, మరి మనము అది నిజమైన ఆత్మ లేకపోతే మరి దొంగ ఆత్మ తెలుసుకోవాలంటే, and God has given the discernment in such a measure to every believer. ప్రతి ఒక్క విశ్వాసికి కూడా దేవుడు మరి ఆత్మల వివేచన వరాన్ని పంచి ఇచ్చాడు. But we need to move by the discerning spirits. కానీ మనం అట్లాగా ఆ వివేచన కలిగిన ఆత్మ ద్వారా కదిలేవారుగా ఉండాలి. Remember church of Ephesus in the book of Revelation. జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎఫెసీ సంఘం ప్రకటనల గ్రంథంలో రాయబడిన ఎఫెసీ సంఘం జ్ఞాపకం చేసుకోనండి. They could able to find out the false apostles. వాళ్ళు మరి అబద్ధ ప్రవక్తలను కనుగోగలిగారు by the help of the discerning of the Holy Spirit. వాళ్ళల్లో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని బట్టి, వాళ్ళలో ఉన్న ఆత్మల వివేచన వరాన్ని బట్టి. In these last days wherever you see, people are running after the prophets and prophetess. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ లోకములో మరి ప్రపంచమంతా కూడా ఏం చేస్తారంటే ప్రవక్తల వెంట పరిగెడతా ఉన్నారు. Always they are expecting the prophecy. ఎప్పుడు కూడా మరి ప్రవచనాన్ని వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. Even as a man of God, I do believe in the prophets and prophetesses. మరి దైవ సేవకుడిగా మరి ప్రవక్తలు అలాగే ప్రవక్తలు నేను నమ్ముతున్నాను. But remember, whatever prophecy comes from the man of God, woman of God, unless and until those prophecies based on the scripture, we must not believe. మరి మన ప్రవచనాలు ఎవరైనా వచ్చినప్పటికీ
ఆ ప్రవచనాలు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొనక ఉంటే గనక వాటిని నమ్మాల్సిన పని లేదు ప్రియులారా. And years back from Chennai, one of the prophet, he prophesied over me. మరి కొన్ని దినముల క్రితము మరి చెన్నై ప్రాంతంలో నివసిస్తున్న ఒక ప్రవక్త గారు నా విషయంలో ఇదిగా ప్రవచించారు. At that time I didn't even apply for passport. మరి ఆ రోజుల్లో నేను మరి పాస్పోర్ట్ కోసం కూడా నేను ప్రార్థన చేయలేదు. I didn't have passport. నాకు పాస్పోర్ట్ కూడా లేదు ఆ రోజుల్లో. That prophet, he came and prophesied over me, oh my son Daniel, within 6 months I am going to take you to the Australia. మరి ఆయన వచ్చి నా తల మీద వేసి ప్రార్థన చేశారు. ఒక ప్రియమైన దానియేలు నా సేవ కూడా 6 నెలల్లో నేను ఆస్ట్రేలియా ప్రాంతం నేను తీసుకెళ్తానని చెప్పారు. After 6 months, after 6 years also I didn't go. మరి 6 నెలలు కాదు కానీ 6 సంవత్సరాల తర్వాత కూడా నేను ఆస్ట్రేలియాకి వెళ్ళలేదు. After 16 years also I didn't go. 16 సంవత్సరాల తర్వాత కూడా నేను వెళ్ళలేదు. But knowing that in God's time he will make all things beautiful. కానీ నమ్ముచున్నాను ఆయన సమయంలో దేవుని సమయంలో సమస్తం కూడా మంచిగా చేసి తీరుతాడు. I know that before going to Australia I must work for the Lord in India. మరి ఆస్ట్రేలియాకి వెళ్ళక మునుపు మరి దేవుని కొరకు నేను ఇండియాలో పని చేయవలసి ఉంది. There is lot of work to be done in India itself. మరి భారతదేశంలోనే చాలా పని చేయవలసి ఉంది ప్రియులారా. What's the point of going to Australia? మరి ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సిన పని ఏంటి మనకి? When one lot of work has to be done in India. భారతదేశంలోనే చాలా పని చేయవలసినప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళాల్సిన పని లేదు. What I want to tell you, మీకేం తెలియజేయాలనుకున్నా అంటే when prophecy comes in, we need to check with the word of God. మరి ఎప్పుడైనా మనకి ప్రవచనం అనేది ఇవ్వబడుతుందో మరి దాన్ని మనము వాక్యంతో బేరీజు వేసుకునే వారిగా ఉండాలి. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. Hallelujah. హల్లెలూయా. So the inner vision is most important than the open vision. మరి బాహ్యంగా కనపడే దర్శనం కంటే అంతరంగంలో దర్శనం కలిగి ఉండడం ఇంకా ప్రాముఖ్యం ప్రియులారా. And 1 Kings chapter 18 verse 44. మొదటి రాజుల గ్రంథం 18:44 వచనం. And it came to pass at the 7th time that he said, behold, there ariseth a little cloud out of the sea like a man's hand. 7వ మారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నది నేను. When he went there and he could find out the small cloud in the size of man's hand. మరి ఆ సేవకుడు వెళ్ళి మరి 7వ మారు మరి మనిషి హస్తం అంత చిన్న మేఘాన్ని కనుక్కోగలిగాడు పిల్లలు. Like a man's hand. ఒక మనిషి యొక్క హస్తం అంత మేఘము. That cloud may be in the size, it's like a very little small. మరి ఆ యొక్క మేఘము కనపడటానికి మనిషి అరచేయి అంత చిన్నదిగా ఉండవచ్చు. According to size, it's very little. మరి మనకి కనపడటానికి చాలా చిన్నగా ఉండొచ్చు. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. I believe it's a glory of Shekinah. That cloud is significance of glory of Shekinah. ఆ మేఘము దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క షకైనా గ్లోరీకి సాదృశ్యం లేదా? I am not talking about the size of the hand. నేను ఆ యొక్క మరి మేఘం యొక్క మరి విస్తీర్ణం గురించి మాట్లాడటం లేదు. As we are holding the Bible in our lives. ఏ రీతిగా బైబిల్ మన జీవితంలో మనము మరి పట్టుకుంటున్నామో, as we are carrying the word of God in our hand. మన దేవుని వాక్యం మన చేతుల్లో మనం ఎంతవరకు పట్టుకొని నడుస్తుంటామో, the word of God is answer for our prayers. మన ప్రార్థనకి జవాబు ఏంటంటే దేవుని వాక్యమే ప్రియులారా. The word of the Lord is answer for every question. మరి ప్రతి ప్రశ్నకు కూడా దేవుని వాక్యమే సమాధానము. I am not talking about little cloud. నేను చిన్న మేఘం గురించి మాట్లాడటం లేదు. Now I would like to tell about the word of God which we are carrying every day. మరి నేను మేఘం గురించి కాదు కానీ ప్రతి దినము దేవుని వాక్యం మనం మోసుకొని వెళ్తాం, దాని గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను నేను. Don't worry whether we can see the open vision or not. మరి బాహ్యపరమైన మరి దర్శనం మనం చూస్తామో లేదో దాని గురించి మీరు ఆలోచించొద్దు. We must have inner vision of the Holy Spirit. కానీ పరిశుద్ధాత్మను బట్టి అంతరంగములో దర్శనం మాత్రం మనం కలిగి ఉండాలి ప్రియులారా. I don't know what you are asking for the Lord this morning. ఈ ఉదయకాలంలో దేవుని దగ్గర నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో ఏం అడుగుతున్నారో అయితే నాకైతే తెలియదు. You have inner vision in your life. మీ జీవితంలో మీరు అంతరంగ దర్శనం కలిగి ఉన్నారా? Inner vision, your spiritual eyes must open. మీరు అంతరంగములో మా దర్శనం కలిగి ఉండాలంటే మీ యొక్క మనోనేత్రాలు వెలిగించబడాలి. If you want to hear something spiritual, మీరు ఆత్మ సంబంధ విషయాలు మీరు దేవుని దగ్గర నుంచి వినాలంటే your ear must be open. మీరు అంతరంగా మరి యొక్క చెవులు అనేది తెరవబడాలి. Let me give you one more example. ఇంకొక ప్రాముఖ్య ఉదాహరణ మీకు తెలియచేయనివ్వండి. While Elisha was praying in 2 Kings chapter 6, మరి ఎలీషా 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు his servant he woke up. మరి అతని యొక్క సేవకుడు ఉదయాన్నే లేచాడు. Suddenly saw the enemies.
అతడు మరి వాళ్ళు అంతా చుట్టబడిన ఆ యొక్క శత్రువులను చూడగలిగాడు. Oh, yes, they were surrounded by the enemies. వాళ్ళు మరి శత్రువుల చేత చుట్టూ కూడా మరి చుట్టబడి ఉన్నారు. You could see the chariots and horses. మరి వాటి మీద అతడు మరి రథాలని అట్లా దాని మీద కూర్చున్న మరి వ్యక్తులను కూడా చూడగలిగాడు. Oh, Elisha's servant, he worried like anything. He went to Elisha. Oh, we are surrounded by the enemies. What's going to happen, master? మరి ఎలీషా యొక్క దాసుడు చాలా భయపడి పరిగెత్తుకుంటా ఎలీషా దగ్గరికి వెళ్ళి అయ్యా ఏం జరగబోతుందని చెప్పి దేవుని అతడు అడుగుతాం ప్రారంభించాడు. You know, Elisha said, ఎలీషా ఏం చెప్పాడు తెలుసా? Elisha prayed that, Lord, open his eyes, Lord, so that he may see. ఎలీషా ఏమైనా ప్రార్థన చేసి అయ్యా ఇతని యొక్క మనోనేత్రాలు వెలిగించు తద్వారా ఇతను చూడగలను గాక అని ప్రార్థన చేశాడు. Man, he has a better sight, physical eyes, for his eyes. He has a better sight than Elisha. మరి బాహ్యానికి మరి ఆ యొక్క దాసుడికి ఎలీషా కంటే బాగా మంచి కంటి చూపు కలిగిన వ్యక్తి. But Elisha prayed over him, Lord, open his eyes so that he may see. కానీ ఎలీషా మా దాసుని కొరకు ప్రార్థన అయ్యా ఇతని యొక్క మనోనేత్రం వెలిగించమని చెప్పి ప్రార్థన చేశాడు. For what he prayed? దేని కొరకు ప్రార్థన చేశాడు? In order to open his spiritual eyes. అతని యొక్క అంతరంగ నేత్రాలు తెరవబడటం కోసం ప్రార్థన చేశాడు. Our physical eyes may be good. మన యొక్క బాహ్య నేత్రాలు మంచి దృష్టి కలిగి ఉండవచ్చు. But God is concerned about spiritual eyes. కానీ మన యొక్క అంతరంగ నేత్రాల గురించి దేవుడు మరి ఆలోచన కలిగి ఉన్నాడు. When Elisha's servant spiritual eyes are being opened, ఎప్పుడైతే మరి ఎలీషా యొక్క దాసుని యొక్క మనోనేత్రాలు వెలిగించబడ్డాయో he could see the chariots of fire. అతడు అగ్ని రథాలను చూడగలిగాడు. ప్రియులారా, He could see the wonderful protection of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క గొప్ప భద్రతను చూడగలిగాడు. My dear brothers and sisters, నా ప్రేమ సహోదరి సహోదరులారా, whatever you are expecting in the presence of God to receive right now, ఇప్పుడు ఈ సమయంలో ఏదైతే దేవుడి నుంచి మీరు ఆశిస్తున్నారో Bible says, వాక్యం సెలవిస్తా ఉంది, believe that already you have received. మీరు ఏవైతే వాటి గురించి అయితే ప్రార్థన చేస్తారో వాటిని పొందుకున్నామని నమ్మాలి. And believe that already you have received. మీరు వాటిని అన్నిటిని కూడా పొందుకున్నామని నమ్మాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. And that's what the Bible says in Hebrew chapter 11 verse 1. అందుకనే మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 ప్రకారము Faith is the substance of things hoped for, the evidence of things not seen. విశ్వాసము నిరీక్షించబడే వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవంటి రుజువునైనది. What's the faith? విశ్వాసం అంటే ఏంటి? Faith always tells about present, not past. విశ్వాసం ఎప్పుడు కూడా ప్రస్తుతం గురించి మాట్లాడుతుంది ప్రియులారా, మరి గడిచిపోయిన విషయం గురించి మాట్లాడదు. And also faith will believe the unexisting things. అట్లాగే విశ్వాసం అనేది ఏంటంటే లేని వాటి మీద మరి నమ్ముతుంది ప్రియులారా. Things those who are not existing, if you have faith, you will believe. మీకు విశ్వాసం ఉన్నట్లయితే ఏ వస్తువులైతే మనకి మరి ఉండవో వాటిని మనం నమ్మేవారుగా ఉంటాం. Because Lord whom I am preaching, he could able to perform the things out of nothing. ఎందుకంటే ఏ దేవుడినైతే నేను మీకు బోధిస్తున్నానో ఆయన శూన్యంలోంచి సమస్తం సృష్టించగలరు ప్రియులారా. So once you think about this creation, whole creation, ఒకసారి ఈ సర్వ సృష్టి గురించి ఒకసారి మీరు ఆలోచించండి. if you want to make anything, we need to have the raw material, right? ఈ లోకంలో ఏదైనా తయారు చేయాలి దానికి సంబంధించిన ముడి సరుకు అవసరము, ముడి పదార్థం అవసరము. So someone make this water bottle, right? ఎవరో ఒకరు ఈ వాటర్ బాటిల్ తయారు చేశారు. But it required raw material. కానీ ఈ యొక్క వాటర్ బాటిల్ తయారు చేయాలంటే దీనికి సంబంధించిన ముడి పదార్థం అవసరము. When God wants to make whole creation, మరి దేవుడు ఈ లోకమంతటిని సృష్టించాలనుకున్నప్పుడు God doesn't require raw material. దేవునికి ఎటువంటి ముడి సరుకు అవసరం లేదు ప్రియులారా. See, such a great and mighty God who could make everything out of nothing. మరి శూన్యములోండి సమస్తాన్ని సృష్టించగల గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాం. That's why he's El Shaddai God. అందుకని ఆయన సర్వశక్తిగల దేవుడు ప్రియులారా. He is El Shaddai God. ఆయన సర్వశక్తిగల దేవుడు ప్రియులారా. He is almighty. ఆయన సర్వశక్తిగల దేవుడు. The Lord who has created everything out of nothing. ఏ దేవుడైతే శూన్యంలో సమస్తం సృష్టించాడో In his season, his time, he will perform the miracles. ఆయన కాలములో ఆయన సమస్తాన్ని మీ జీవితంలో అద్భుత రీతిగా చేయగలడు ప్రియులారా. But what we must do? కానీ మనం ఏం చేయాలి? We must have inner vision. మనం అంతరంగంలో దర్శనం కలిగిన వారిగా ఉండాలి. In order to see the inner vision, our spiritual eyes must open. మన అంతరంగంలో దర్శనము మనం చూడాలంటే మన యొక్క మనోనేత్రాలు వెలిగించబడాలి. I don't know for what we are praying. మీరు దేనికోసం ప్రార్థన చేస్తారో నాకైతే తెలియదు. For what you are asking the Lord, I don't know. దేవుని సన్నిధిలో దేని కొరకు మీరు అడుగుతున్నా నాకైతే తెలియదు. And before receiving those things,
మరి వాటినన్నిటి మీరు పొందుకొనక మునుపు You must see those things as if already you have received with your spiritual eyes. మీ యొక్క మరి మనోనేత్రాలతో వాటన్నిటిని కూడా మీరు పొంది ఉన్నామని చెప్పి మీ యొక్క మనోనేత్రాలతో మీరు చూసేవారుగా ఉండాలి. Amen. ఆమేన్. When Elijah's servant, when he saw seventh time, he could see the cloud. మరి ఏలియా యొక్క సేవకుడు 7వ మారు వెళ్ళినప్పుడు మరి చిన్న మేఘాన్ని చూడగలిగాడు ప్రియులారా. 7 is, దేవుని మీద ఆధారపడేవారుగా మనం ఉండాలి. and people, always they depends on sixth sense. మనుషులందరూ కూడా వాళ్ళకి కలిగిన సిక్స్త్ సెన్స్ మీద ఆధారపడుతూ ఉంటారు. Yes, already I thought that because my sixth sense said. నేను అనుకున్నాను నా సిక్స్త్ సెన్స్ చెప్పింది అనుకుంటూ ఉంటారు. You know what is the sixth sense? సిక్స్త్ సెన్స్ అంటే తెలుసా ప్రియులారా? Sixth sense is nonsense. సిక్స్త్ సెన్స్ అంటే ఏంటంటే నాన్ సెన్స్, వ్యర్థము. It's only guessing. అది కేవలము గెస్ చేయటమే. It's only prediction. ప్రెడిక్షన్ అంట దాన్ని. That's what these astrologists will do. ఇదే మరి బయట కనపడే Astrologists. ఆస్ట్రాలజర్స్ చెప్తూ ఉంటారు. No astrologists? జ్యోతిష్కులు. They used to predict the things. ఈ రీతిగా జ్యోతిష్కులు ఏం చేస్తూ ఉంటే జరగబోయే విషయాల గురించి వాళ్ళు ముందుగా ఇలా తెలియజేస్తూ ఉంటారు. So long time back, one of the astrologists who involved in the ministry later, he told like this. మరి చాలా కాలం క్రితము మరి ఒక జ్యోతిష్కుడు ఆయన తర్వాత మరి పరిచర్యలో పాల్గొన్నాడు. ఆయన రీతిగా చెప్పాడు. Actually, he was astrologist. ముందుగా అతను ఏంటంటే ఒక జ్యోతిష్కుడు. God has changed his life as a man of God. తర్వాత దేవుడు ఆయన జీవితాన్ని మరి దేవసేవకుగా మార్చి ఉన్నాడు. So few years back, he was co-speaker with me. మరి కొన్ని సంవత్సరాల క్రితం నాతో కలిసి అతడు మరి ప్రసంగికుడిగా ఉన్నారు. And he was sharing all the secrets and tricks about astrology. మరి జ్యోతిష్యం గురించిన మరి దాని గురించి ట్రిక్స్ అవన్నీ కూడా ఆయన చెప్తా ఉన్నారు. He said like this. ఆయన ఈజీగా చెప్పున్నాడు. When he was doing astrology, మరి అతను జ్యోతిష్యం చేస్తున్నప్పుడు he used to, after taking money, డబ్బులు తీసుకున్న తర్వాత in your lifetime you will come up. మరి నీ జీవితకాలం నువ్వు పైకి వస్తావు అని చెప్తూ ఉండేవాడు. You will come up definitely. నువ్వు ఖచ్చితంగా పైకి వస్తావు అని చెప్తూ ఉండేవాడు. His fate is good, he will come up. నీ యొక్క మరి తలరాత బాగుంటే నువ్వు పైకి వస్తావు. No, he said like this. That's astrology. That the pastor, he told me like this. మరి ఆ యొక్క సేవకుడు నాతో చెప్పాడు. When astrologists when God has turned astrologists as a pastor, he said like this. మరి జ్యోతిష్కుడిని దైవ సేవకుడిగా మార్చిన తర్వాత ఆయన రీతిగా చెప్పాడు నాకు. When he was doing astrology, అతడు జ్యోతిష్యం చేస్తున్నప్పుడు he used to say, ఆయన రీతిగా చెప్పేవాడంట, you will come up in our life. నీ జీవితంలో ఒక రోజు నువ్వు పైకి వస్తావు అని చెప్పేవాడంట. Definitely you will come up. ఖచ్చితంగా నువ్వు పైకి వస్తావు. If his fate is good, he will come up. అతని యొక్క తలరాత ఉంటే పైకి వస్తాడు. If his fate is not good, అతని యొక్క తలరాత బాగోకపోతే he will go up. అతను పైకి వెళ్ళిపోతాడు. Either coming up or going up. పైకి రావటం కానీ లేదా పూర్తిగా పైకి వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది. That's astrology. అదే జ్యోతిష్యం అంటే ప్రియులారా. But discerning of the spirits not like that. కానీ ఆత్మ వివేచన అట్లాంటిది కాదు ప్రియులారా. Discerning of the spirits is not sixth sense. మరి ఆత్మల వివేచనం అంటే మరి సిక్స్త్ సెన్స్ కలిగి ఉంటాం కాదు. It's a seventh sense. It belongs to the Holy Spirit. మన యొక్క 7 మరి సెన్సెస్ అన్ని కూడా పరిశుద్ధాత్మక స్వాధీనంలోకి వెళ్ళిపోవటమే. And let me tell you one more thing. మీకు ప్రాముఖ్య విషయం In తెలియచేయనివ్వండి. order to discern the thing, if you want to have the discerning of the spirits, మీ జీవితంలో మరి ఆత్మల వివేచన వరం కలిగి ఉండాలంటే all our 5 senses must lock. మన యొక్క మరి ఇంద్రియ నిగ్రహాలన్నీ కూడా పంచేంద్రియాలన్నీ కూడా all these 5 senses we must lock it. ఈ యొక్క పంచేంద్రియాలన్నీ కూడా ఏం చేయాలంటే వీటిని తాళం వేసేయాలి. We need to lock 5 senses. మనం ఈ యొక్క 5 మరి ఇంద్రియాలను కూడా మనం తాళం వేయాలి. We need to be open 7th sense, which is the Holy Ghost. మనము మరి యొక్క పరిశుద్ధాత్మకు మన అంతరంగాన్ని తెరిచేవారుగా ఉండాలి. We need to unlock the spirit. మనం పరిశుద్ధాత్మకు మరి తెరిచేవారుగా ఉండాలి. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నిధించబడును గాక. 7 is a divine number. 7 దైవికమైన సంఖ్య. 7 is complete number. అలాగే 7 సంపూర్ణమైన సంఖ్య ప్రియులారా. Let me tell something from the book of Joshua chapter 6. మరి యొక్క ప్రాముఖ్య విషయాన్ని యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం తెలియచేయనివ్వండి. Joshua chapter 6 verse 1. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. Can you read in Telugu? Yeah. And the Lord said unto Joshua, see, I have given into thine hand Jericho, and the king thereof, and the mighty men of valor. Please listen carefully. జాగ్రత్తగా విషయం విను ప్రియులారా.
God gave commandment to Joshua, who was son of Nun. నూను కుమారుడైన యెహోషువకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. When the word of the Lord appeared before Joshua, మరి యెహోషువ ఎదుట దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమైనప్పుడు you know what Lord said, and the Lord said unto Joshua, see, I have given. Bible doesn't say I'm going to give. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడు, యెహోషువ అదిగో నేను మీకు ఆ పట్టణాన్ని ఇచ్చున్నానని చెప్పారు. అంటే నేను ఇవ్వబోతున్నానని అక్కడ మాట్లాడలేదు ప్రియులారా. Already it is given in your hands. ఆ యొక్క పట్టణం మీ చేతికి ఇవ్వబడిందని చెప్తా ఉన్నాడు దేవుడు. See, I have given into thine hand Jericho and the king of thereof and the mighty men of valor. అక్కడున్న మరి యెరికో పట్టణాన్ని అట్లాగే అక్కడున్న రాజుని మరి అక్కడున్న మరి గొప్ప గొప్ప యోధులను నీకు ఇచ్చును అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నారు. Already it is given in your hands. నీ చేతులకు ఇవ్వబడిందని చెప్తా ఉన్నారు. Here it says, no, now Jericho was straightly shut up because of the children of Israel. None went out and none came in. ఆ కాలంన ఇశ్రాయేలు భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణపు ద్వారము గట్టిగా మూసివేయబడెను. First of all, these doors are being closed. మొట్టమొదటిగా యెరికో పట్టణం యొక్క ద్వారములు మూసిబడి ఉన్నాయి. In this record, I don't know what kind of doors are being closed in our life also. మరి ఈ సమయంలో మీ జీవితంలో ఎటువంటి ద్వారములు మూయబడినా నాకైతే తెలియదు ప్రియులారా. But the Lord who gave promise is faithful and just. ఏ దేవుడైతే వాగ్దానం చేసినాడో నమ్మదగిన వాడు నీతిమంతుడు ప్రియులారా. Bible says if God open the doors, no one can shut it. వాక్యం సెలవిస్తుంది ఒకవేళ దేవుడు తలుపులు తెరిస్తే ఏ మనిషి కూడా వాటిని మూయలేడు ప్రియులారా. If God shuts the door, no one can open it. ఒకవేళ దేవుడు ద్వారాలు మూస్తే ఏ మనిషి కూడా తెరవలేడు ప్రియులారా. At that time when the doors were closed, ఆ కాలంలో యెరికో యొక్క ద్వారములు మూయబడినప్పుడు God gave promise to Joshua. యెహోషువకు దేవుడు వాగ్దానం I చేస్తున్నాడు. have given into thine hand the Jericho and the king thereof. ఇదిగో యెరికో పట్టణాన్ని అట్లాగే రాజుని చేతికి అప్పగించిన దేవుడు చెప్తా ఉన్నారు. When I read about this king and Jericho, I remember the verse from the Bible, the book of Ephesians chapter 6 verse 12. మరి ఈ యొక్క రాజు గురించి యొక్క పట్టణం గురించి ఎప్పుడైతే నేను చదివినప్పుడు నాకేం గుర్తొస్తుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం గుర్తొస్తుంది. God gave power, authority over the powers of darkness and evil powers. దేవుడు మనకి అపవాద శక్తుల మీద దురాత్మ శక్తుల మీద మనకి అధికారం ఇచ్చినాడు ప్రియులారా. Therefore the Bible says we are not fighting with flesh and blood but the principalities and powers of darkness. అందుకని వాక్యం సెలవిస్తుంది మన రక్త మాంసములతో పోరాటాలు అలా శరీరులతో మనం పోరాటలేదు కానీ మన అంధకార సంబంధమైన శక్తులతో పోరాడే వారిగా ఉంటున్నాం. Lord says I have given the Jericho already. దేవుడు చెప్తున్నాడు యెరికో పట్టణం నీ చేతికి అప్పగించినా అని చెప్తా I ఉన్నాడు. have given power over the enemy. నీ యొక్క శత్రువుని నీకు అధికారం ఇచ్చినా అని చెప్తా ఉన్నారు. But we must prepare for the battle. కానీ మనము యుద్ధానికి సంతులం కావాలి. In order to overcome the things we must be prepared. మరి ఆ విషయాలను జయించవలసి వచ్చినప్పుడు వాటి కొరకు సిద్ధపడేవారిగా మనం ఉండాలి. Joshua chapter 6 verse 3 says, యెహోషువ 6వ అధ్యాయం 3వ వచనం, and ye shall compass the city, all ye men are war, and go around about the city once, that shalt thou do 6 days. మీరందరూ యుద్ధ సన్నద్ధులే పట్టణమును ఆవరించి ఏడు మార్లు దాని చుట్టూ తిరగవలెను. Amen. ఆమేన్. You must around the city 6 days. 6 రోజులు ఆ పట్టణం చుట్టూ రోజుకి ఒక్కసారి మీద తిరగాలి ప్రియులారా. You need to walk around the city 6 days, but you are not allowed to make any kind of noise. 6 రోజులు పట్టణం చుట్టూ మీరు మరి కేవలం ప్రదక్షిణం చేయాలి, ఏ మాత్రం కూడా మాట్లాడకూడదు. Though they walk 6 days around the city, they are not permitted to talk. మరి 6 రోజులు మరి ఆ పట్టణం చుట్టూ వాళ్ళు తిరుగుతున్నప్పటికీ వాళ్ళకి మాట్లాడటానికి మాత్రం ఎంత మాత్రం అధికారం ఇవ్వబడలేదు. Why? What's the reason? దాని కారణం ఏంటి పిల్లారా? Because the Bible says life and death belongs to the tongue. ఎందుకంటే జీవ మరణములు నాలుక వశం కాబట్టి. We can produce life or death anything by our words. మన మాటలను బట్టి జీవం గాని లేదా మరణాన్ని గాని ఏదైనా మనము సమకూర్చవచ్చు. If Lord would have Lord would have not give permission to talk. మరి దేవుడు వాళ్ళకి మాట్లాడటానికి మరి అవకాశం ఇవ్వనప్పుడు they would have talked so much. వాళ్ళు మరి బాగా విస్తారంగా మరి మాట్లాడే వాళ్ళేమో. God did not give permission to talk anything
6 days. కానీ దేవుడు వాళ్ళకి 6 రోజులు వాళ్ళు తిరుగుతున్నప్పుడు ఏమి కూడా మాట్లాడడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. If the permission would have given to them, ఒకవేళ వాళ్ళకి మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చుంటే they would have discussed like this. వాళ్ళు ఈ రీతిగా వాళ్ళు సంభాషించుకునే వాళ్ళేమో. Oh, we are walking around the Jericho. ఇదిగో రోజు మనం ఎరుకో పట్టణం చుట్టూ తిరుగుతున్నాము. Really, is it going to fall or not? మరి ఈ గోడలు కూలిపోతాయో లేదో, We do not know what's going to happen. ఏం జరగబోతుందో మాకైతే తెలియదు. But somehow we are walking every day. కానీ ఏదో రకంగా మేము రోజు తిరుగుతూ ఉన్నాము. Like that they might have talk. కానీ ఈ రీతిగా వాళ్ళు సంభాషించుకునే వాళ్ళేమో. That's the reason God did not allow them to talk even single word. దాన్ని బట్టే దేవుడు కనీసం ఒక్కసారి కూడా ఒక్క మాట కూడా మాట్లాడడానికి దేవుడు They వాళ్ళకి are అవకాశం so ఇవ్వలేదు. silently walking around the Jericho. వాళ్ళు నిశ్శబ్దంతో ఎరుకో పట్టణం చుట్టూ తిరుగుతూ వచ్చారు ప్రియులారా. Amen. ఆమేన్. Our battle is not with the flesh and blood. మనము పోరాడేది శరీరులతో కాదు ప్రియులారా. Always our battle with the powers of darkness. మన యొక్క యుద్ధం ఎప్పుడు కూడా అంధకార శక్తులతో ప్రియులారా. Amen. ఆమేన్. If God would have told to Joshua, take this army, I'm giving extra missions like JCB and bulldozers and go and pull them out. మరి దేవుడు ఒకవేళ యోషువ చెప్పి మీకు మరి ఎక్స్ట్రాగా పరికరాలు ఇస్తున్నాను, జేసీబీ లాంటి ఇస్తా, వెళ్ళి దాన్ని పాడగొట్టని చెప్పుండొచ్చు. I will give wisdom and knowledge how to use this JCB and missions or bulldozers to break the Jericho walls. మీకు కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తా, బుల్డోజర్లు మరి జేసీబీలు ఎలాగ మీకు జ్ఞానం ఇస్తా, మీరు వెళ్ళి గోడను పడగొట్టని చెప్పొచ్చు. That's the easy way. అది చాలా సులువైన మార్గము. That's the easy thing. అది చాలా సులువైన విషయము. So whatever we are expecting the presence of God, we need to expect not in physical realm but spirit realm. దేని నుంచి అయితే దేవుడి నుంచి మనం ఆశిస్తున్నామో అది బాహ్యంగా చూడటం కాదు, కానీ అది అంతరంగంలో ఆత్మ సంబంధ విషయాలుగా మనం చూసేవారుగా మనం ఉండాలి. No, not even carnal realm, it's not possible. Carnal realm. మరి ప్రకృతి సంబంధమైన మరి నేత్రాలు కలిగి ఉండటం బట్టి ఇది సాధ్యం కాదు. Some people they move by the physical mind and also some of them with the spiritual mind. కొంతమంది మరి ప్రకృతి సంబంధమైన నేత్రాలతో నడిచే వాళ్ళుగా ఉంటారు, అట్లాగే ఆత్మ సంబంధ నేత్రాలు నడిచే వాళ్ళు కొంతమంది ఉంటారు. Some people they move by spiritual mind. కొంతమంది ఆత్మ సంబంధం నేత్రాలతో నడిచే వాళ్ళు ఉంటారు, మనసుతో And నడిచే some వాళ్ళు ఉంటారు. of them they move by physical mind. అట్లాగే కొంతమంది శరీర సంబంధం మనసుతో నడిచేవారుగా ఉంటారు. But anyone's move by physical mind, when time comes, the Lord will change the person from physical mind to spiritual mind. ఈ రీతిగా ఎవరన్నా శరీర సంబంధమైన నేత్రాలతో నడిచే వాళ్ళు ఉంటారో, సమయం వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని మరి ఆ యొక్క శరీర సంబంధమైన నేత్రాల నుండి ఆత్మ సంబంధం నేత్రాలుగా మార్చేవాడుగా ఉంటున్నారు. But carnal mind is very dangerous. శరీర సంబంధ మనసు చాలా భయంకరమైన ప్రియులారా. Carnal mind, the person who has carnal mind, he or she cannot please God. మరి ఎవరైతే శరీర సంబంధమైన మనసు కలిగి ఉంటారో వాళ్ళు ఎంత మాత్రం కూడా దేవుని సంతోషపరచలేరు. Carnal mind person, the person like they are like cat on the wall. మరి ఈ యొక్క శరీర సంబంధం మనసు కలిగిన వ్యక్తి ఎలా అంటాడే, గోడ మీద పిల్ల అంటువాడు. ప్రకృతి సంబంధమైన ప్రకృతి సంబంధ మనసు. The person who is carrying the carnal mind, ప్రకృతి సంబంధమైన మనస్సు కలిగిన వ్యక్తి either spiritual or physical, అతడు మరి శరీర సంబంధం వ్యక్తి కాదు, అట్లాగే ఆత్మ సంబంధ వ్యక్తి కాదు. always they carry and move by carnal mind. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రకృతి సంబంధమైన మనసును బట్టి కదిలేవారుగా ఉంటుంటారు. Carnal mind always dangerous. ప్రకృతి సంబంధ మనసు ఎప్పుడు కూడా భయంకరమే. When cat stands on the wall, మరి ఒక పిల్లి కనుక గోడ మీద ఉన్నట్లయితే you cannot predict that whether it's going to jump that side or this side. మరి ఆ పిల్లి మరి అటు దూకుతుందో ఇటు దూకుతుందో మనం చెప్పలేము. Carnal mind is like that. ప్రకృతి సంబంధమైన మనసు అలాంటిది. Please listen carefully. జాగ్రత్తగా వినండి ప్రియులారా. That's why the children of Israel are not allowed to talk almost 6 days. The Lord said silent. You're not allowed to make noise. మరి దాన్ని బట్టే మరి ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఆజ్ఞాపించాడు ఏంటంటే 6 దినములు మీరు మరి ఎరికో చుట్టూ తిరుగుతున్నప్పుడు నిశ్శబ్దంగా ఒక్క మాట కూడా మాట్లాడుకుంటూ తిరగాలని చెప్పారు. And on the 7th day, 7 దినాలు మాత్రము God told them to walk 7 times. దేవుడు వాళ్ళకి 7 మార్లు తిరగమని చెప్పారు. When they walk 7 times around the Jericho, మరి వాళ్ళు ఆ రీతిగా 7 మార్లు ఎరుకో
పట్టణం చుట్టూ తిరిగినప్పుడు Jericho walls is not like a weaker walls and small walls. No. Even they can run the horses and chariots on the top of the walls. మరి ఎరికో గోడలు చిన్న చిన్న గోడలు కాదు ప్రియులారా, అవి చాలా విస్తారమైన గోడలు. వాటి మీద రథాలు కూడా తీసుకొని వెళ్ళవచ్చు. Such a huge walls. అంత పెద్ద విస్తారమైన గోడలవి. No need to use any kind of tools or instruments to break the walls. మరి ఆ యొక్క గోడల్ని మనకున్న పరికరాలతో దాన్ని పగలగొట్టలేం మనము. You know what Lord said? కానీ దేవుడు ఏం చెప్పాడంటే, Walk around the Jericho on the seventh day, not one time or two times, but 7 times, because 7 is divine number. 7 is perfect number. దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఏమైనా ఆజ్ఞాపించారంటే 7వ దినం మాత్రము ఎరికో పట్టణం చుట్టూ 7 మార్లు తిరగండి, ఎందుకంటే 7 దైవికమైన సంఖ్య కాబట్టి. After walking 7 days, when they walk 7 times on 7th day, మరి 7వ దినమున వాళ్ళు ఈ రీతిగా 7 మార్లు తిరిగిన తరువాత they didn't find any cracks, damage, nothing on Jericho walls. మరి ఆ గోడల్లో ఎంత మాత్రం కూడా క్రాక్స్ వాళ్ళు చూడలేకపోయారు, పగుళ్ళు మాత్రం చూడలేకపోయారు వాళ్ళు. Before seeing the cracks, before seeing nothing, Lord told to Joshua, shout on 7th day. ఏది కూడా బాహ్యంగా మరి పగుళ్ళు కానీ ఏమి చూడక మునిపే దేవుడు ఏమైనా ఆజ్ఞాపించాడంటే 7వ మారు గట్టిగా కేకలు వేయమన్నారు. When we shout, ఎప్పుడు కేకలు వేస్తాం? Actually, when you used to shout, you tell me now. మరి జనరల్ గా మనం ఎప్పుడు కేకలు వేస్తాం మనము? When we see the victory. ఎప్పుడైతే మనం విజయాన్ని చూస్తామో ఎప్పుడు కదా? Right. అవును కదా. When Pakistan and India, when they play cricket, ఎప్పుడైతే పాకిస్తాన్ క్రికెట్ ఆడుతుందో, Dhoni hit 6 or ధోని ఎప్పుడైతే 6 కొడతాడో then we say, hey! అప్పుడు మనం గట్టిగా కేకలు వేస్తాడు. We హాయ్ అని shout like that. ఆ రీతిగా కేకలు వేస్తూ ఉంటాం. But Lord told to Joshua, కానీ దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించాడు, without playing 6 or, without playing 6 or, మరి 6 కొట్టుకున్న మునిపే, without hitting 6 or, మరి 6 అనేది కొట్టక మునిపే you must shout. మీరు గట్టిగా కేకలు వేయాలి. Without seeing nothing, మీరు అక్కడ ఏది చూడకుండానే you must shout. మీరు గట్టిగా కేకలు వేయాలి. Shout is in Telugu Bible, it says కేకలు వేయుడి. తెలుగు బైబిల్ ఏమైనా కేకలు అని రాయబడింది పిల్లలు అక్కడ. And nowadays I don't know how they are addressing the people. Are anna nu kekara, they used to say like that. I don't know what is that keka. I don't know. I don't understand. Nu kekara babu, right? This kekara babu, when times comes, they will become meka. I think keka will become meka, right? ఎవరైతే కేకగా నువ్వు కేకరా బాబు అని ఎవరైతే చెప్తా ఉంటారో సమయం వచ్చిన కేకగా ఉండేవాడు మేకగా మారిపోతాడు. But Jesus, he surrendered himself to God. He committed his spirit in the hands of the Father. Bible says he shouted. కానీ యేసయ్య మాత్రం పరిపూర్ణంగా తన ప్రాణాత్మ దేహాలను తండ్రికి స్వాధీనం చేసి ఆయన గట్టిగా శిలువలో కేక వేసినాడు ప్రియులారా. Before seeing the cracks in Jericho walls, and God said to Joshua, shout. యెరికో గోడల్లో ఎంత మాత్రం పగులు చూడక మునిపే మరి దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించి మీరు 7వ మారు గట్టిగా కేకలు వేయమని చెప్పి, without seeing any kinds of symptoms, without seeing nothing, shout hallelujah. ఎటువంటి సూచన మీరు చూడకుండా 7వ మారు గట్టిగా మీరు కేకలు వేయమని చెప్పి దేవుడు ఆజ్ఞాపించున్నాడు. Shout means it shouts, it's a praise and adoration. మరి కేక అంటే దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం ప్రియులారా. It's a shout of praise and shout of worship. ఇది మరి ఆరాధన యొక్క కేక, అట్లాగే విజయం సంబంధించిన స్తుతి కేక. ఇది Not after seeing something, ఏదో చూచిన తర్వాత not కాదు, after seeing the miracle, అద్భుతం చూచిన తర్వాత కాదు, not after seeing some breakthrough, ఏదో ఒక మరి విజయం చూసిన తర్వాత కాదు. before seeing nothing, we need to say praise the Lord and thank you Jesus. ఏమి చూడక మునిపే మనము దేవుని స్తుతించేవారుగా, యేసయ్యకి వందనాలు చెప్పేవారుగా ఉండాలి. That's the reason when we read about David in the book of Psalms, అందుకనే మనము బైబిల్ గ్రంథంలో మరి దావీదు యొక్క కీర్తనలు మనం చూసినట్లయితే David used to praise his holy name 7 times per day. దావీదు దినమునకు 7 మార్లు దేవుని నామమును స్తుతించేవాడు అంట ప్రియులారా. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నతించబడును గాక. Why 7 times? ఎందుకు 7 మార్లు? Because 7 is a complete number. ఎందుకంటే 7 సంపూర్ణమైన సంఖ్య కాబట్టి. And secondly, రెండవదిగా 7 is divine number. 7 దైవికమైన సంఖ్య ప్రియులారా. 7 is God's number. 7 దేవుని యొక్క సంఖ్య. 6 is incomplete number. 6 అసంపూర్ణమైన సంఖ్య. And 666 is the devil's number.
3 వారాలు అనేది ఏంటంటే అపవాది యొక్క నంబర్, అది గుర్తది. When we say praise the Lord 7 times means, Lord, I don't want to depend on myself. I don't want to depend on my strength. I don't want to depend on my intellectuality. Nothing, Lord. I want to totally, absolutely depend on God. ఎప్పుడైతే 7 మార్లు మనం దేవుని స్తుతిస్తున్నాం, దాని అర్థం ఏంటంటే, అయ్యా నా యొక్క జ్ఞానం మీద, నాకున్న మా తెలివిని బట్టి మరి నేను దీని మీద ఆధారపడలే కానీ పరిపూర్ణంగా నీ మీద ఆధారపడుతుందని చెప్పడమే ప్రియులారా. Blessed be the name of the Lord. దేవుని సంతుతించబడును గాక. Hallelujah. హల్లెలూయా. The Lord who gave victory on Jericho walls. ఏ దేవుడైతే ఎరికో గోడల విషయంలో విజయాన్ని ఇచ్చున్నాడో. Now I am not talking about Jericho walls. ఇప్పుడు నేను ఎరికో గోడల గురించి మాట్లాడటం లేదు ప్రియులారా. I am talking about walls of Satan. అపవాది యొక్క గోడల గురించి నేను మాట్లాడుతున్నాను. I am talking about barriers of the devil in our families. అపవాది యొక్క బంధక కుటుంబాల్లో అపవాది కలుగజేసే బంధకాల గురించి I నేను don't know what మాట్లాడుతున్నాను. kind of barriers you are going through. మీ జీవితంలో ఎటువంటి బంధకాల గురించి వెళ్తున్నారో నాకు తెలియదు. Without seeing nothing. మీరు ఏమి చూడక మునుపే When you shout hallelujah and praise the Lord, మీరు గట్టిగా కేకలు వేసి దేవుని స్తుతించే వారుగా ఉంటారా? those barriers are going to fall right now in Jesus' ఆ name. రీతిగా మీరు చేర్చినప్పుడు ఇప్పుడే ఆ యొక్క బంధకాలు యేసు నామములో తెగబడబోతున్నాయి. Whatever doors are being closed all these days. ఏ అయితే మరి అపవాది మీ జీవితంలో మరి ద్వారాలు మూసిందో, If you shout hallelujah and praise the Lord, మీరు గట్టిగా కేకలు వేసి హల్లెలూయా స్తోత్రం అని చెప్పినప్పుడు certainly God is going to open the doors for you. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో వాటి గురించిన బంధకాలు ఇప్పుడే దేవుడు తెంపబోతున్నాడు. Cunning devil and crooked devil, he may close the one door. My Lord whom I am preaching, he is ready to open 7 doors in our life. ఈ కుయుక్తి గల దయ్యము మీ జీవితంలో ఏదైతే మా ద్వారాలు మూసి ఉందో ఆ ద్వారాల విషయంలో దేవుడు 7 ద్వారాలు మీ ఎదుట తెరవబోతున్నాడు అంతే ప్రియులారా. If Lord will open the doors, no one can shut it. ఒకవేళ దేవుడు మీ జీవితంలో ద్వారాలు తెరిస్తే ఏ వ్యక్తి కూడా మూయలేడు ప్రియులారా. If the Lord is with us, who will stand against us? యెహోవా మన పక్షమున మనకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఎవరు ప్రియులారా? If the Lord is with us, who will stand against us? ఒకవేళ దేవుడు మనకు తోడై ఉంటే గనక మనకు వ్యతిరేకంగా ఎవరు నిలబడగలరు? Therefore the psalmist says, Lord is my fortress, he is my shield, he is rock of my salvation, whom shall I fear? అందుకనే కీర్తనగారు చెప్తున్నాడు, యెహోవాయే నా కోట, నా కొండ, నా ఆశ్రయదుర్గము, నేను ఎవరికి వెరుతునని చెప్తా ఉన్నాడు. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. Hallelujah. హల్లెలూయా. Let me give you one more example before concluding the message. ఈ యొక్క మరి అంశాన్ని ముగించక ముందు ఒక ప్రాముఖ్యమైన ఉదాహరణ మీకు తెలియచేయండి. When we read 2 Kings chapter 5 verse 10, ఎప్పుడైతే మనం 2వ రాజుల గ్రంథం 5-10 చదువుతామో, and Elisha sent a messenger unto him saying, go and wash in Jordan 7 times, and thy flesh shall come again to thee, and thou shalt be clean. ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవదు అని అతనితో చెప్పాను. Amen. Amen. You know this story very well. మనకి యొక్క విషయం మనకు బాగా తెలుసు. Bible says about Naaman, he was a warrior, right? మరి నామాను అనే కుష్ఠరోగి అతడు గొప్ప పరాక్రమం కలిగిన వ్యక్తి గురించి మనం చూడవచ్చు. Though he had everything, he was going through terrible leprosy. అతడు పరాక్రమశాలి అయినప్పటికీ అతడు భయంకరమైన కుష్ఠరోగంలో వెళ్తా ఉన్నాడు. When he heard about Elisha, అతడు ఎలీషా గురించి విన్నప్పుడు, so he want to receive healing from Elisha, prophet Elisha. మరి అతడు ఎలీషా దగ్గర నుంచి స్వస్థత పొందుకోవాలనుకున్నాడు. And while he was traveling by chariot, అతడు తన రథం గుండా మరి వస్తున్నప్పుడు, though this Naaman was going through terrible leprosy, he doesn't want to come down from the chariot. మరి ఇతడు భయంకరమైన కుష్ఠరోగంలో వెళ్తున్నప్పటికీ అతడు తన రథాన్ని దిగి రావాలనుకోలేదు ప్రియులారా. There is one proverb in Telugu. మరి తెలుగులో ఒక మంచి ప్రొవర్బ్ ఉంది, సామెత ఉంది. చింత చేసిన పులుపు చావలేదు, right? Though he was going through terrible leprosy, he doesn't want to come down from the chariot. He sent the servant to Elisha, prophet Elisha. అతడు తన యొక్క శరీరంలో భయంకరమైన కుష్ఠుని కలిగి ఉన్నప్పటికీ అతడు రథము దిగి ఎలీషా దగ్గర రావాలనుకోలేదు, కానీ అతడు తన దాసుని పంపించాడు ఎలీషా దగ్గరికి. And Elisha said to his servant, మరి ఎలీషా తన యొక్క మరి నామాని యొక్క సేవకుడికి చెప్పాడు, as you are going on the way, you will find the Jordan River. మీరు వెళ్తూ ఉండగా మరి మార్గ మధ్యంలో యోర్దాను నది మీకు కనబడుతుంది. Tell your master to dip in river Jordan 7 times.
నీ యొక్క అధికారికి చెప్పు, ఆయన వెళ్ళి ఆ యోర్దానులో 7 మార్లు మునగమని చెప్పి. Why 6 or 8 times? Why only 7 times? ఎందుకని 6 మార్లు కానీ 8 మార్లు కారు, ఎందుకని 7 మార్లు మాత్రమే? As I told you, 7 is a complete number and divine number. మీకు చెప్పిన రీతిగా 7 అనేది దైవికమైన సంఖ్య, అలా సంపూర్ణమైన సంఖ్య. 7 is a God's number. 7 దేవుని సంఖ్య. When this Naaman dipped into the water, ఈ నామాను మన నీళ్ళలో మునిగినప్పుడు, and not 1 time or 2 times, ఒకసారి కాదు 2 సార్లు కాదు, when he dipped in the water 7 times, మరి అతడు ఆ నీళ్ళలో 7 మార్లు మునిగినప్పుడు, and he got healing. అతడు తన యొక్క శరీరంలో స్వస్థత He పొందుకున్నాడు. received perfect healing. తన శరీరంలో సంపూర్ణమైన స్వస్థత పొందుకున్నాడు. పిల్లారా, Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. Now I am not talking about the river Jordan. ఇప్పుడు నేను యోర్దాను నది గురించి మాట్లాడటం లేదు. In order to receive one blessings in our life, మన జీవితంలో దైవికమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే no need to go and dip ourselves in the river Jordan. మనం వెళ్ళి మరి యోర్దాను నదిలో మునగవలసిన పని లేదు. పిల్లారా, We need to dip in the word of God. మనము దేవుని యొక్క వాక్యములో లోతుగా వెళ్ళేవారుగా ఉండాలి. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. As we go deeper and deeper in the word of God, దేవుని వాక్యములో అంతకంతకు లోతుగా మనం వెళ్తూ ఉండగా we will see the marvelous things. దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యము చూడవచ్చు. One day one person, as he was standing nearby seashore, మరి ఒకానొక దినమున ఒక వ్యక్తి మన సముద్రం ఒడ్డున నిలబడి ఉండగా, and he told to the rest of the guys, those who are standing at seashore, మరి మిగతా వ్యక్తులు ఎవరైతే ఆ యొక్క మరి సముద్రం ఒడ్డున నిలబడి అతను ఇది చెప్తా ఉన్నాడు. and the skillful person, he said like this, I am going deeper and deeper in the sea, I am going to get something marvelous. అతను రీతిగా చెప్తున్నాడు, ఈ రోజు నేను సముద్రం లోపలికి వెళ్ళబోతున్నాను, ఈ రోజు సముద్రం నుంచి ఏదో నేను పొందుకుంటానని చెప్పాడు. And people were waiting outside the seashore. మరి ఆ రీతిగా మరి అతని కొరకు ఆ సముద్రం ఒడ్డున మనుషులు ఎదురు చూస్తా ఉన్నారు. After 1 hour, 2 hours, when this guy returned back, మరి 1 గంట 2 గంటల ఈ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు, just this person holding his hands like this. మరి ఆ యొక్క మనిషి తన చేతుల్లో గుప్పులు ఇరిగి పట్టుకొని ఉన్నాడు. Those who are waiting at seashore, they thought that this guy brought diamonds and pearls and valuable things from the depth of the sea. మరి ఇక్కడ ఒడ్డు నిలబడిన వ్యక్తులు అనుకుంటున్నారు, ఇతడు సముద్రం నుంచి ఏదో బంగారము, వెండి లేకపోతే విలువగల వస్తువులే తీసుకొచ్చాడు అనుకుంటా ఉన్నారు. When he opened his eyes, కానీ అతను తన యొక్క మరి హస్తాలు తెచ్చినప్పుడు you know what he brought? ఏం తెచ్చాడు తెలుసా? Only sand. మరి మట్టి మాత్రమే తెచ్చాడు, ఇసుక తెచ్చాడు. All the way from depth of the sea, he brought only sand. సముద్రం అడుగు భాగంలో ఉండి ఏం తెచ్చాడంటే ఇసుక మాత్రం తీసుకొచ్చాడు. In order to bring sand, no need to go deeper and deeper of the ocean. ఇసుక తేవాలంటే సముద్రం లోపలికి వెళ్ళి తేవాల్సిన పని లేదు ప్రియులారా. It is already available in the seashore, right? అట్లాగే సముద్రం ఒడ్డున మనకి ఇసుక అందుబాటులో ఉంటుంది. In the same way, in the same manner, అదే రీతిగా ప్రియులారా, when we have godliness and godly life, మనకి దైవికమైన జీవితము దేవుడు మనం కలిగి ఉంటామో, when we go deeper and deeper in the word of God, దేవుని వాక్యంలో అంతకంతగా లోతుగా వెళుతూ ఉంటామో, Lord will bless our lives more. It's those blessings like more than pearls and diamonds. మరి దేవుడు మన జీవితంలో విస్తారమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. ఈ ఆశీర్వాదాలు మరి యొక్క వెండి బంగారం కంటే గొప్పవి ప్రియులారా. When we go deeper and deeper in the word of God, Lord will give you the net breaking blessings. మీరు వాక్యములో లోతుగా వెళ్తున్నప్పుడు మరి వాళ్ళ పిగిలిపోయే ఆశీర్వాదాలు దేవుడు మీ జీవితంలో అనుగ్రహిస్తాడు ప్రియులారా. I don't know how many times you are reading the word of God. మరి రోజుకి ఎన్ని మార్లు మీరు వాక్యం చదువుతున్నా నాకైతే తెలియదు. I don't know how many times you are praising his holy name. మరి ఎన్ని మార్లు దేవుడి నామాన్ని స్తుతిస్తున్నా నాకైతే తెలియదు. As much as we go through the word of God, ఎంతగా అయితే దేవుని వాక్యంలోకి మనం వెళ్తూ ఉంటామో, because the Bible says, ఎందుకంటే వాక్యం చదివిస్తా ఉంది, the blessing of the Lord will make you rich. యెహోవా ఆశీర్వాదం మీకు ఐశ్వర్యం కలుగజేస్తుంది ప్రియులారా. Amen. ఆమేన్. Hallelujah. ఆమేన్. May the good God help us to go deeper and deeper in the word of God. మరి మన మంచి దేవుడు మరి వాక్యములోకి అంతగంతగా లోతులోకి వెళ్ళే అనుభవం దేవుడు మనకు అనుగ్రహించును గాక. In order to receive the blessings of God, దేవుని యొక్క ఆశీర్వాదం జీవితంలో పొందుకోవాలంటే devil might have closed the doors in our life. మరి అపవాది మన జీవితంలో కొన్ని యొక్క ద్వారాలు మూసి The ఉండవచ్చు. doors may be closed by the people, మరి మనుషులు మరి కొన్ని ద్వారాలు మూసి ఉండవచ్చు. but we no need to worry this morning. కానీ ఉదయకాలం మనం చింతించాల్సిన పని లేదు ప్రియులారా. God is ready to open the doors in our lives. ఈ ఉదయకాలమున దేవుడు మన జీవితంలో ద్వారాలు తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. Whether it may be regarding your education or position and promotion, whatever it may be. అది మీ యొక్క విద్య గురించి కావచ్చు, లేకపోతే మీ స్థితిగతుల గురించి కావచ్చు, ఏదైనా కావచ్చు.
This is the time to pray, Lord, open the doors for me, Lord. మరి ప్రార్థన చేసే సమయం ప్రియులారా, అయ్యా నా జీవితం ద్వారాలను తెరవమని చెప్పి. It's a truth that when Lord opens the door, no one can shut it. ఇది సత్యం ప్రియులారా. ఒకవేళ దేవుడు మన జీవితంలో ద్వారాలు తెరిస్తే ఏ మనుషుడు మూయలేడు. Today you may be praying for financial breakthrough. ఒకవేళ ఉదయకాలం ఆర్థిక సంబంధం ద్వారాలు తెరవబట్ట కోసం ప్రార్థన You చేస్తుండొచ్చు. may be praying and suffering like anything for unspoken sickness. మరి మీ యొక్క శరీరంలో చెప్పుకోలేని వ్యాధి గురించి మీరు ఒకవేళ చింతిస్తూ ఉండొచ్చు. You may be going through barren spirit. ఒకవేళ మీరు మరి గొడ్రాలు తనకుంటూ వెళ్తూ ఉండవచ్చు. Not able to conceive the child. మీరు పిల్లల కలనే స్థితిలో ఉండవచ్చు. After 7 years and 8 years and 15 years of your marriage. ఒకవేళ 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు 15 సంవత్సరాలతో వివాహమైన తర్వాత కూడా You may be going through terribly barren spirit. మీరు భయంకరమైన గొడ్రాల ఆత్మగుణం వెళ్తూ ఉండవచ్చు. Lord will open the door. కానీ దేవుడు మీ జీవితాల ద్వారా Certainly you తెరుస్తాడు. are going to conceive the child in the name of Jesus. నిశ్చయంగా నీ జీవితంలో నువ్వు బిడ్డకి జన్మనివ్వబోతున్నావు. When Lord opens the door, ఒకవేళ దేవుడు మీ జీవిత ద్వారం తెరిస్తే no one can shut it. ఏ మనిషి కూడా ఈ No one జీవితం can మూయలేరు. close the door. ఆ యొక్క ద్వారాన్ని ఎవరు కూడా మూయలేరు ప్రియులారా. May the good God bless this message.